నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశం. మంచిర్యాల జిల్లా రోటిగూడ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్. పటాన్చెరు నియోజకవర్గం పటేల్గూడలో ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. మేడారం జాతర పురస్కరించుకుని సమన్వయ సమావేశం నిర్వహించిన ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్. హైదరాబాద్ మాదనపేటలో విద్యుత్ బిల్ కలెక్టర్పై దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలన్న వివిధ సంఘాల నేతలు. గంగిరెడ్డి స్వామినాయుడు మృతికి సంతాపం తెలిపిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్థానిక సమస్యలపై తనకు అవగాహన ఉందని, అన్ని సమస్యలు పరిష్కరిస్తానన్నారు. టైగర్ జోన్ ఇబ్బందులు, కడెం ప్రాజెక్టు మరమ్మతులు, వీటిపై కసరత్తు ప్రారంభించామని తెలిపారు. నాయకులు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కష్టపడితే ప్రజలు మరోమారు అవకాశం ఇస్తారని, లేదంటే పక్కన పెడతారని నాయకులను హెచ్చరించారు. నేను బీదవాళ్ళ సమస్యల నుంచి బయటకు వ్యక్తిని. నేను బలిసిలోనో లేకపోతే ఎక్కడి నుంచో రాలేదు. నేను పూరేష్ శాంతి పూర్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని. ఏ గ్రామంలో ఏ సమస్యలు నాకు బాగా తెలుసు. ఈ ప్రాంతంలో తిరిగినటువంటి, ఇప్పుడు కాదు ఎలక్షన్ కంటే ముందు కూడా అనేక సందర్భాల్లో ప్రతి గ్రామంలో తిరిగినటువంటి వ్యక్తిని. నేను ఒక విజ్ఞానవంతుడు. ఒకసారి చెప్తే నేను ఎన్ని రోజులు నేను గుర్తించిన వ్యక్తిని. కాబట్టి సోదరులారు, ఈ ప్రాంతంలో మీకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు స్వయంగా అధికారంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా వచ్చి కనీసం మీకు ఒక కిలో చక్కెర కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో నేను రోడ్డు కూడా కావచ్చు, అదేవిధంగా తిమ్మాపూర్ కావచ్చు, అదే మీకు చాలా గ్రామాల్లో స్వయంగా నేను సరుకులు పంపిణీ చేసిన. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ఈ ప్రాంతంలో జనరల్ మండలంలో అతి ఇంపార్టెంట్ సమస్యలు అనేవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను గుర్తించిన. ఈ ప్రాంతంలో టైగర్ జోన్ తోటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా అనేక రకాల సమస్యలు. ప్రశ్నించండి. మేము ఇచ్చిన హామీలకు మేము కట్టుబడి ఉన్నాం. ఏవైతే 6 గ్యారంటీలలో 6 గ్యారంటీలలో కొడితే మేమే శాంక్షన్ ఇప్పుడు వచ్చి టెంగాలు కొడుతున్నాం. ఈరోజు శాంక్షన్ చేసినంత మాత్రాన కాదు, ఈరోజు డబ్బులు కూడా ఎక్కడ కూడా లేవు. మరి గౌరవ ముఖ్యమంత్రి నేను పద్మగారి, మరి అదేవిధంగా R&D మినిస్టర్తో నేను మాట్లాడి, సార్ మాకు ఏదైతే గతంలో శాంక్షన్ పెట్టినో వాటికి డబ్బులు లేవు, మీరు డబ్బులు ఇవ్వండి, మేము పనులు స్టార్ట్ చేస్తామంటే వాళ్ళు అనుమతిస్తే వాళ్ళు. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం పటేల్గూడలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి స్వామి వివేకానంద ఛత్రపతి శివాజీ విగ్రహాలను గ్రామ సర్పంచ్ నితీషా శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా మహనీయుల విగ్రహాలను సొంత నిధులతో ఏర్పాటు చేశామని తెలిపారు. పటేల్గూడలో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం పట్ల గ్రామ పంచాయతీ పాలక వర్గానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ దేవానందం, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నితీషా శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం శుభదినంగా భావిస్తూ, శివాజీ మహారాజు గారు చాలా గొప్ప నాయకుడు, గొప్ప మనిషి. ఈ భారతదేశంలో పేరు ప్రతిష్టలే కాకుండా యావత్ ప్రపంచంలోనే పేరు ప్రతిష్టలు పొందినటువంటి శివాజీ మహారాజు గారు. ఆయన చరిత్ర చాలా గొప్పది. మరాఠా వీరుడు. ఈయన మన తుల్జాపూర్ అమ్మవారు భక్తుడు. ఆ చేతిలో ఉన్న ఖడ్గము తుల్జాపూర్ అమ్మవారికి పూజలు చేస్తూ అమ్మవారు ఆయన చేతికి ఖడ్గం ఇచ్చి వరము ప్రసాదించి, నువ్వు వెనుకకు మళ్ళీ చూడకుండా సైడ్ వెళ్ళిపోతే దర్వాజను వెలగొట్టుకొని ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు సాగాలి. కాబట్టి ఆ విధంగా నేను హైదరాబాద్ పోవాలి కాబట్టి ఉందామనుకున్న ఇక్కడనే మా నందమ్మ ఇక్కడ సర్పంచ్ గారు భోజనం అరేంజ్ చేసాడు. కానీ హైదరాబాద్ లో మీటింగ్ ఉంది, వెళ్ళాలి. ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి దయచేసి ఈ చుట్టుపక్కల కాలనీవాసులకు, పటేల్గూడెం గ్రామ పంచాయతీ పెద్దలకు, వేదికపై ఆశలైన వారందరికీ, సభలో ఆశలైన మహిళామణులకు, సోదరులకు, చిన్నారులకు, కళాకారులకు, మన కల్చరల్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చిన సోదరులకు, యువకులకు పెద్ద ఎత్తున పటేల్గూడెం గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ ఆహ్వానం పలికి అక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ వరకు ర్యాలీగా వచ్చిన యువ సోదరులకు అందరికీ పేరు పేరున నేను
మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర పూజారులు మరియు చుట్టుపక్కల 9 గ్రామాల యువతతో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ సమన్వయ సమావేశం నిర్వహించారు. గత జాతరలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే లక్ష్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాలంటీర్లు కూడా జాగ్రత్తగా విధులు నిర్వర్తించి జాతీయ దిగ్విజయం జరిగేలా చూడాలని తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న మేము కాకి వేసుకున్న అమ్మాయిలు పక్కలేదు అది మీరందరూ ఓన్లీ కాకి వేసే ఏంటంటే మనకి అడిషనల్ గా కొన్ని బాధ్యతలు ఉంటాయి. జాగ్రత్తగా నిర్వహించడము ఒక సంతోషంగా మన సంతోష వాతావరణంలో నిర్వహించడం ఒకటి. సెకండ్ థింగ్, ఎక్కడెక్కడ నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి వారు ఎవరికి కూడా ఇబ్బంది అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత. సో దానిలో దృష్టి పెట్టుకొని కొన్ని ఆంక్షలు కానీ రిస్ట్రిక్షన్స్ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరో వినోదం వాళ్ళకి గట్టిగా మాట్లాడారు. హైదరాబాద్ పాత బస్తీ మాదన్నపేటలో విద్యుత్ బిల్ కలెక్టర్ రజనీష్ బాబుపై దాడికి నిరసనగా టీఎస్యూఈ యూయూ సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో ఆస్మాన్గఢ్ విద్యుత్ డిఈ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కుర్మగూడ కార్పొరేటర్ మహాపారా ఇంటి బకాయి ఉండడంతో వెళ్లిన విద్యుత్ ఉద్యోగిపై కుటుంబ సభ్యులు దాడి చేయడం దారుణమని అన్నారు. తిరిగి విద్యుత్ బిల్ కలెక్టర్పై ఫిర్యాదు చేసే అక్రమ కేసులు బనాయించడం ఇదెక్కడి న్యాయమంటూ విద్యుత్ కార్మికులపై ఇలాంటి దాడులు జరగకుండా యాజమాన్యం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు తరలించాలని డిమాండ్ చేశారు. 11 గంటల పాతంలో పిఎస్ దాకా ఉన్నాము. ఆ తర్వాత అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఉన్న కార్పొరేటర్లు కూడా వచ్చి కూడా మా రజనీష్ బాబుపై ఫిర్యాదు చేయడము, కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ని కూడా రిటర్న్ తీసుకోవాలి. ఎందుకంటే మేము సర్వీస్ చేయడానికి వచ్చాము, మేము ఉద్యోగరీత్యా మేము ఫీల్డ్ మీద తిరుగుతాము. మాకు ప్రాణ రక్షణ లేకుండా సంస్థ కోసం కష్టపడుతున్నాము. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఒక వర్కరు బిల్లు వసూలు చేయడానికి ఒక కన్జ్యూమర్ ఇంటికి వెళితే అక్కడ ఆ కన్జ్యూమర్ ఆ వర్కర్ను పట్టుకుని బ్లడ్ అనేది బయటికి రానకుండా లోపల కొట్టడం అనేది జరిగింది. ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటులో సౌత్ సర్కిల్, ప్రత్యేకించి ఈ సౌత్ సర్కిల్లో బిల్లులు అంటే డిపార్ట్మెంట్కి కట్టాల్సినటువంటి డబ్బులు కట్టమని అడిగితే ఇట్లాంటి దాడులు ఈరోజు సాయంత్రం వరకు చూస్తాము. చూసిన తర్వాత కూడా అరెస్టులు చేయకుండా మాకు ఎఫ్ఐఆర్ ఇవ్వకపోతే రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో కూడా మా ఆందోళన కొనసాగుద్ది. ఇది ఒక యూనియన్ కాదు, డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేక యూనియన్లు, ఇంజనీర్స్ అసోసియేషన్స్ అన్నీ కలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని నిర్మించి ఆ రకంగా ముందుకెళ్ళడానికే పోతామని చెప్పి ఒక యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ట్రాన్స్కో యాజమాన్యం దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. విద్యుత్ బిల్ కలెక్ట్ చేస్తానికి పోతే అక్కడ మస్జిద్లో ఎలా చేసాము, ఇక్కడ కరెంట్ బిల్కి ఎవరైనా అడిగితే లీటర్ ఇంటికి పంపేయండి అని మేము దాని మీద చర్య తీసుకుంటాం. వాడు ఏ ఇంటికి ఈ హైదరాబాద్ సౌత్ సర్కిల్లో మేము పనిచేయడం చాలా కష్టతరంగా ఉంది. చాలా ఇబ్బందులకు మేము గురవుతున్నాం. కన్జ్యూమర్తో ఎంత పొలైట్గా మాట్లాడినా ఏ రకంగా సహా మేము కోరుకునేది ఏంటంటే ఈ సమస్యలు మేము ఎదుర్కొంటూ చాలా బాధపడుతున్నాం. వీటిని ఆపే విధంగా ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభాముఖంగా వేడుకుంటున్నాం. దయచేసి ఈ యొక్క మెసేజ్ని మా అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తారని ఆశిస్తూ ఇంకా దాడులు జరగకుండా మేము నిస్వార్థంగా ప్రజల సేవకు, పబ్లిక్ సేవ చేయగలుగుతామని. కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణాకృష్ణమూర్తి కుటుంబాన్ని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బుధవారం పరామర్శించారు. గత 5 రోజుల క్రితం చైర్పర్సన్ అరుణ మామగారు గంగిరెడ్డి స్వామినాయుడు మృతి చెందాడు. ఆయన మృతికి ముద్రగడ పద్మనాభం సంతాపాన్ని తెలిపారు. స్వామినాయుడు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. తీసుకున్నారు కదా మీరు.
మీ వాయిస్ గురించి అదే కావాలి అక్కడ ఎవరి గురించి అనవసరం ఆ ట్యాంక్ కొంతకాలంగా దౌలతాబాద్ మల్కాపూర్ పరిసరాల్లో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో సంగారెడ్డి జిల్లా విఎస్ఆర్ ఫంక్షన్ వద్ద గల వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఉంటున్న రాధేశం ప్రేమ్ కుమార్ నివాసంలో పోలీసులు తనిఖీలు చేసి సుమారు కిలోన్నర ఎండు గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. రాధేశ్యాంను అదుపులోకి తీసుకోగా ప్రేమ్ కుమార్ పరేరులో ఉన్నారని పోలీసులు తెలిపారు. अब दे देना इसलिए आप अच्छा बोले तो बोले परसों क्या बोले नहीं है बोलता हम हमारे पास नहीं है तो हम कैसे बोलना. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఓవైసీ చౌరస్తాలో సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియమాలు తెలియజేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుని బైకులు నడపాలని, కారు డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపకూడదని తెలిపారు. ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, నియమాలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు వివరిస్తూ చాకెట్లు పంపిణీ చేశారు. ఒక నెల రోజులు జరుపుతున్నాము. వాళ్ళకు ప్రజలలో అవేర్నెస్ తీసుకొస్తున్నాము. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఈ వారోత్సవాలు, రోడ్ సేఫ్టీ వారోత్సవాలు ఈ మంత్ అంతా నడిపిస్తుంటాము. ప్రతి లారీలైనా, డీసీఎంలు, ఆటో వాళ్ళు, నెక్స్ట్ కంపెనీ వాళ్ళు, స్కూల్ పిల్లలు అందరిలో అవేర్నెస్ తీసుకొచ్చేసేసి వారికి ఏంటి ఈ రోడ్డు భద్రత విషయాల గురించి మేము నేర్పుతున్నాము. రోడ్డు మీద వెళ్తుంటాము, ఒకసారి హెల్మెట్లు పెట్టుకోము, ఒకసారి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఏదైనా యాక్సిడెంట్లు అయితే, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే యాక్సిడెంట్ అయితే చనిపోయే అవకాశం ఎక్కువ ఉన్నది. కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకుంటే దాంట్లో వ్యాక్యూమ్ అవి ఉంటాయి కాబట్టి బ్రతికే అవకాశం. యాక్సిడెంట్ చేయటం వల్ల వాళ్ళ ఫ్యామిలీలు చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి అలాంటివన్నీ చేయకూడదనేసి ఈ భద్రత వారోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా ఎవ్రీడే ఒక్కొక్క సెక్ట్ వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకు అవేర్నెస్ తీసుకురావటం ఈ యొక్క వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా దీన్ని విస్తృతంగా ప్రజలలో తీసుకెళ్ళేసేసి రోడ్డు సేఫ్టీ వీక్లలో హెల్మెట్ పెట్టుకోవటము, సీట్ బెల్ట్ పెట్టుకొని జాగ్రత్తగా నడిపేయడానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. బ్యాగులో అక్రమంగా తరలిస్తున్న 10,50,000 విలువ చేసే ఎండు గంజాయిని మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులో తీసుకున్నామని, మరో వ్యక్తి పరారయ్యాని మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ నాగేంద్రరావు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని పాడేరు నుంచి మహారాష్ట్రలోని పూణేకు 19 ప్యాకెట్లను 3 బ్యాగులలో తరలిస్తున్నారని, గతంలో కూడా ఇద్దరు అక్రమంగా గంజాయిని తరలిస్తూ పోలీసులకు పట్టుబడి జైలు జీవితం గడిపారని వివరాలు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిరణ్, సిఐ చిరంజీవి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఉదయం వరంగల్ జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి చెందినటువంటి అధికారులు మా డైరెక్టర్ గారు శ్రీ కమలసన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్పెషల్ డ్రైవ్ ఉత్తర్వుల ప్రకారం మహబూబాబాద్ టౌన్ లోపల మాదక ద్రవ్యాలపై నియంత్రణలో భాగంగా మన తనిఖీలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చూసినప్పుడు రైల్వే స్టేషన్ ఎదురుగా పార్కింగ్ ప్లేస్ లోపల ఒక 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడడంతో వారిని దగ్గరికి వెళ్ళి ఆపు చేసి ప్రశ్నించడం జరిగింది. సో యూనిఫామ్లో ఉన్న మమ్మల్ని చూడగానే వాళ్ళు ఒక మొగతను పారిపోయాడు. ఒక లేడీ దొరికింది మనకి. ఆవిడను ప్రశ్నించి ఆవిడ యొక్క దగ్గర ఉన్నటువంటి బ్యాగులను తనిఖీ చేయడం అవంతా జరిగింది. సో దాని తనిఖీ లోపల ఆవిడ దగ్గర ఉన్నటువంటి బ్యాగు లోపల సుమారు 42.5 కిలోల ఎండు గంజాయి 19 ప్యాకెట్లలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు విశాఖపట్నంలోని పాడేరు గ్రామంలోకి వెళ్ళి గంజాయిని కొని
పూనాకి తీసుకెళ్తూ ఇక్కడ రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ మార్చడానికి దిగినప్పుడు మనకు పట్టుబడడం జరిగింది. సో ఫర్దర్గా ఈ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే ఆవిడ చెప్పేది ఏంటంటే ఈవిడ మీద ఇంతకుముందు కూడా విశాఖపట్నం జిల్లా లోపల ఈ గాంజా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ అరెస్ట్ అయింది. అక్కడ కూడా కేసు నడుస్తూ ఉంది. ప్లస్ ఈమె భర్త మీద కూడా కేసులు ఉన్నట్టుగా తెలియజేసింది. ప్లస్ ఆ పారిపోయినటువంటి భరత్ అనే వ్యక్తి కోసము పట్టుకోవడానికి మా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పట్టుకున్నటువంటి గంజాయి విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం 10.5 లక్షలుగా ఉంటుంది. ఈ అమ్మాయిని మనము మహబూబాబాద్ స్టేషన్ వాళ్ళకి అప్పగించాము. వాళ్ళు మన సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టగా ఆవిడకు జ్యుడిషియల్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ భవన నిర్మాణంలో జరిగిన భూమి పూజలో ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి, సర్పంచ్ మల్లేష్ యాదవ్, గంగుల జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ ఎంపీపీ ఈర్ల దేవానంద్, ముదిరాజ్ పాల్గొన్నారు. మేడారం సమ్మక్క సారక్క మహాజాతరకు 500 మంది పోలీసులను 25 టీములుగా చేసి భారీ బందోబస్తు చేపట్టారు. పస్రా నుండి మేడారం వరకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జిల్లా ఎస్పీ డాక్టర్ సబరీష్ చర్యలు చేపట్టారు. రహదారి పొడవునా రూట్ మొబైల్ పార్టీలచే పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. భువనగిరి పట్టణంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఖోఖో జట్టు బాలబాలికల శిక్షణ పొందుతున్నారు. వీరు ఫిబ్రవరిలో భువనగిరిలో జరిగే రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో పాల్గొంటున్నారు. క్రీడాకారులు సాయి కృప ఇంటర్ కళాశాలలో మ్యాచ్పై అవిరామంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్ద కంజర్ల గ్రామంలో ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఫంక్షన్ హాల్ మరియు మహిళా భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సర్పంచ్ రాజు, స్థానిక ఎంపీటీసీ మాట్లాడుతూ గ్రామంలో జరిగే శుభకార్యాలకు ఫంక్షన్ హాల్ నిర్మాణం కావడం సంతోషకరమన్నారు. ఉద్యమకారులు కోదండరాంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇస్తే టీఆర్ఎస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని దేశపాక శ్రీనివాస్ విమర్శించారు. 70 పదవి ఉన్నదన్న అహంకారంతో ఉద్యమకారులను దూరంగా పెట్టి 9 సంవత్సరాలు దాటిందని, ప్రభుత్వం మారిన తర్వాత ఉద్యమకారులను గుర్తించి వారికి పదవులు ఇస్తుంటే అడ్డుపడుతున్నారని తెలిపారు. పదవి ఇవ్వడం వల్ల, గవర్నర్ కోటాలో ఇవ్వడం వల్ల చట్టసభలోకి వస్తే మీ మీద ఏదైతే మీరు చేసిన అవకతవకలు ఉన్నాయో దాని మీద బయటకు తీసుకోవడం చెప్పేసి భయపడుతున్నారా, లేకపోతే ఇంకేమనుకుంటున్నారు? అంటే మీరు ఇంతకుముందు కాళేశ్వరం మీద కానీ, లేకపోతే అమరవీరులను కానీ, ప్లస్ ఉద్యమకారులను మీరు అణచివేసారు. ఇప్పటికి కూడా మీరు మళ్ళా సార్లు ఒక ఉద్యమకారుని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక గవర్నర్ కోటాలో మర్యాదగా చూసింది. దాన్ని మీరు అవహేళన చేసుకున్నారు. భువనగిరి జిల్లాలో, యాదాద్రి భువనగిరి జిల్లాలో కోదండరాం సారు ఎన్నికపై గవర్నర్ కోట కింద వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికపై
టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు ఇది మామూలు కుట్రలు కావు. ఈ కుట్రలను నిరసిస్తూ మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా జిల్లా కమిటీ మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామికంగా గవర్నర్కు ఇంకోటి ఏంటంటే మన రాష్ట్ర మాకు ఏది కోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది కాబట్టి మేము ప్రజాస్వామ్యంలో ఏ మాత్రం కూడా అన్యాయం జరగదని చెప్పేసి అనుకుంటున్నాం. న్యాయబద్ధంగా కోర్టు కూడా మాకు తీర్పిస్తుంది. ఆ తీర్పు రోజు మేము ఏం చేయాలని చెప్పేసి మేము అప్పుడు చెప్తాం. తర్వాత ఈ కోదండరాం సార్ దగ్గర మీరు చేసినటువంటి వ్యాఖ్యలు కాకుండా మా ఆస్తుల పైన 9.5 సంవత్సరాల మా ఆస్తుల పైన మేము నిజ నిర్ధారణ కమిటీ చేయండి అని చెప్పేసి మీరు ముందుకు రండి. కేటీఆర్ గారు మేము తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి డబ్బుందని అహంకారం అనుకుంటున్నచ్చు, కానీ డబ్బు లేకుండా రాజకీయాలు చేసేవి చాలా ఉంటాయి. ఈరోజు డబ్బుందని చెప్పేసి అహంభావంతో ఏమైంది? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. ఈ రెండు అనుబంధ సంఘాలు. మీ నడవడికి ఎంత మాకు తెలుసు. మీకు ఇప్పుడున్న ఆస్తులు ఎంత, దీని మీద చర్చ పెట్టండి. కోదండరాం మీద ఎన్నిక మీద చర్చ కాదు, మీ ఆస్తులపైన చర్చ పెట్టండి. చూసుకుందాం. అది కూడా కోదండరాం సార్ ఆస్తులు కూడా మేము ముందు నాయకత్వంలో ఈరోజు 50 రోజులు పూర్తయింది. ఆ పూర్తయిన సందర్భంలో ఒక పథకాలు కానీ పరిపాలన విధానం కానీ ఒక పద్ధతితోటి ప్రజాస్వామికంగా మంచి పద్ధతితోటి వెళ్ళిపోతుంది. ఎందుకు దుమ్మెత్తిపోతుంది? ఇంకా మీకు ముందే ఉంది, దాదాపు లేదు అన్నా కూడా ఇంకా మేము చాలా ఉంది. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇకనైనా మీ తప్పులను ఒప్పుకొని మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మెలగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు డిమాండ్ చేస్తారు. మెదక్ జిల్లా నరసాపూర్లో ఉన్న నల్లపోచమ్మ సీతాలమాత 8వ వార్షికోత్సవ సందర్భంగా పటాన్చెరు మండల్ చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలమధు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరసాపూర్ నియోజకవర్గ పట్టణ ప్రజలను అమ్మవారు చల్లగా చూడాలని, సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘ నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు. నరసాపూర్ పట్టణంలో అమ్మవారు పోచమ్మ తల్లి 8వ వార్షికోత్సవంలో మా అన్నలు మా కుటుంబీకులు అందరూ కూడా ఘనంగా నిర్వహిస్తారు. నరసాపూర్ గ్రామస్తులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆ పోచమ్మ తల్లి దీవెనలు మన మెదక్ జిల్లా మీద, అదేవిధంగా ముఖ్యంగా నరసాపూర్ ప్రజల మీద అందరి మీద చల్లని చూపు మనస్ఫూర్తిగా కోరుకున్నా అందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని ఆ తల్లి దీవెనలు అందరికీ. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ పిఏసిఎస్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గడంతో కొత్త చైర్మన్ గా ఎన్నికైన అల్లన్ రవి బాధ్యతలు చేపట్టారు. అల్లన్ రవి మాట్లాడుతూ గత చైర్మన్ రైతుల గురించి పట్టించుకోకపోవడంతో చైర్మన్ పై అవిశ్వాసం పెట్టి నెగ్గామని, డైరెక్టర్లందరి సహకారంతో నేడు చైర్మన్ పదవి చేపట్టామని చెప్పారు. అనంతరం చైర్మన్, డైరెక్టర్లను స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు సన్మానించారు. కొత్తగా చైర్మన్గా ఎన్నుకోవడానికి వచ్చినటువంటి పెద్దలకి, నా తోటి డైరెక్టర్లకి అందరికీ పేరు పేరున పాదాభివందనాలు. గత 4 సంవత్సరాలు ఏం జరిగిందో ఏం పోయిందో మాకు తెలియదు. మా చైర్మన్ గారు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ చేయలేదు. దానికోసమే మేము అవిశ్వాసం పెట్టుకోవడం జరిగింది. కొత్తగా మరి నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు నుండి మేము రైతులకు ప్రతి క్షణం అడుగడుగు ఏ సహకారాలున్నా మేము ముందుండి మరి చేసుకుంటామని మనవి చేస్తున్నాను. అందులో ఈ రైతులకు ఎరువులు కానీ మరి విత్తనాలు కానీ మరి ఇన్ టైంలో మేము అందించి మరి రైతుల రుణం తెచ్చుకుందామని మనవి చేసుకుంటున్నాను. 2019 సంవత్సరంలో దిలావర్పూర్లో జరిగిన హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ భువనగిరి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. మంత్రాల నెపంతో దిలావర్పూర్కి చెందిన యాదగిరిని కొట్టి చంపిన 2 మహిళలతో పాటు మరో 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన జిల్లా అదనపు న్యాయస్థానం.
పిల్లలతోటి కూడా వాళ్ళ అరణ్య రోదన చాలా మంది కూడా ఆ పిల్లలు నాన్న నాన్న అమ్మ అని కూడా చాలా మంది అరణ్య రోదన నిలబడతా ఉన్న పరిస్థితి చూడండి. చాలా మంది నిలబడతా ఉంది. వాళ్ళ మైలార్దేవపల్లి కాటదాన్ పరిధిలోని ఇందిరాగాంధీ సొసైటీలో అక్రమంగా నిర్మించిన షెడ్లను టౌన్ ప్లానింగ్ కమిషనర్ కృష్ణమోహన్ అధికారులతో పోలీస్ బందోబస్తులతో వెళ్లి కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదుతో అధికారులు చర్యలు తీసుకున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీపీ కస్టడీలోకి తీసుకుంది. చంచల్గూడ జైల్లో రిమాండ్గా ఉన్న ఆయన్ను నేటి నుంచి 8 రోజుల వరకు కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. దీంతో బాలకృష్ణను మరింత లోతుగా ప్రశ్నించనున్నారు ఏసీపీ అధికారులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మంచిర్యాల జిల్లా రోటిగూడ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్. పటాన్చెరు నియోజకవర్గం పటేల్గూడలో ఏర్పాటు చేసిన మహనీయుల విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. మేడారం జాతర పురస్కరించుకుని సమన్వయ సమావేశం నిర్వహించిన ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్. హైదరాబాద్ మాదనపేటలో విద్యుత్ బిల్ కలెక్టర్పై దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలన్న వివిధ సంఘాల నేతలు. గంగిరెడ్డి స్వామినాయుడు మృతికి సంతాపం తెలిపిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.